హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. మన తెలుగింటి ఆవకాయ పచ్చడి మరింత రుచిగా ఉండడం కోసం శైలాస్ కిచెన్ పచ్చళ్ళ కారంతో మీకు పచ్చడి చేసి చూపిస్తానండి. మరి పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దామా? గిన్నె కొలతలతోటి చూపిస్తానండి. బిగినర్స్ కూడా ఈ విధంగా పడితే సింపుల్గా పచ్చడి అనేది పట్టేసేయచ్చు. సంవత్సరం పాటు నిలువుండే పచ్చడి విషయంలో, టేస్ట్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ రాజీ పడకూడదండి. నూనె విషయంలో అస్సలు రాజీ పడకూడదు. పప్పు నూనెతోటి పచ్చడి పట్టి చూడండి, సంవత్సరం పాటు ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది. వీళ్ళ కారం వచ్చేసి స్మెల్ విషయంలో చాలా బాగుందండి. ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను కర్రీస్ చేసేటప్పుడు అస్సలు కర్రీని టేస్ట్ చేయను. ఉప్పు సరిపోయిందో లేదో కూడా స్మెల్ ద్వారానే చెప్పగలుగుతాను. అంత సీనియారిటీ ఉంది కాబట్టే చెప్పగలుగుతున్నాను మీకు. స్మెల్ చాలా బాగుంది. కలర్ కూడా చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఈ పచ్చళ్ళ సీజన్లో మీరు శైలాస్ కిచెన్ నుంచి కేజీ కారం ఆర్డర్ పెట్టుకుంటే కారంతో పాటు మీకు ఆవుపిండి, మెంతిపిండి, పసుపు, అలాగే రాక్ సాల్ట్ కూడా పంపిస్తారండి. చూస్తుంటేనే కారం అర్థమవుతుంది. వీళ్ళు మిరపకాయలు చాలా క్వాలిటీగా ఉన్న మిరపకాయలతోటి కారం పట్టించారని. స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేస్తే మీకు 5% డిస్కౌంట్ వస్తుందండి. మన తెలుగింటి ఆవకాయ పచ్చడి ఎలా పట్టేనో చూడాలనుకుంటే ఫుల్ రెసిపీ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను చూపించిన గిన్నె కొలతలతోటి మీరు కూడా పచ్చడి పట్టి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా అన్నీ వేసి కలుపుతుంటే నోట్లో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయండి. ఈ విధంగా పచ్చడి కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి, తిందాము మై మరచి అనాల్సిందేనండి ఎవరైనా కానీ. పచ్చడిలో రారాజు ఎవరంటే ఇంకా చెప్పాలా, మామిడికాయ పచ్చడేనండి. మీకు రెండో రోజు పచ్చడి చూపిస్తున్నానండి. పచ్చడి స్మెల్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.